హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు డిజైనర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు రాజు ఆకుల. ఈరోజు ఫోటోషాప్లో డిజైన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫోటోషాప్లో మొబైల్ వాల్పేపర్కు సంబంధించిన డిజైన్ ఎలా చేయాలనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకోసం మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు తీసుకువస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మొబైల్ వాల్పేపర్ డిజైన్ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మన మొబైల్లో వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం, లేదంటే మనం న్యాచురల్గా దిగిన ఫొటోస్ సెట్ చేసి పెట్టుకుంటాం, లేదంటే లైవ్ వాల్పేపర్స్ రకరకాల థీమ్స్ కూడా పెట్టుకుంటాం. ఇలా కాకుండా మనకు నచ్చిన విధంగా మన ఫొటోస్ని డిజైన్ చేసి మరి మొబైల్లో వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ముందుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న ఇమేజ్ అయితే ఓపెన్ చేద్దాం. ఫైల్, ఓపెన్. ఇది ముందుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న ఇమేజ్ ఇది. దీని సైజ్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 10 inches, హైట్ వచ్చేసి 22.2, రిజల్యూషన్ వచ్చేసి 72. దీంట్లో మనమైతే ఏం చేంజెస్ అయితే ఏం చేయట్లేదు. నేను ముందుగా రెడీగా తీసి పెట్టుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఓపెన్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. లేయర్ 1ని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ ట్రిప్ ప్రెస్ చేద్దాం. లెఫ్ట్ నుంచి ఒక స్కేల్, రైట్ టాప్ నుంచి ఒక స్కేల్ ఇమేజ్ని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ ట్రిప్ ప్రెస్ చేసి ఇలా సెంటర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోటో, నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి PSD ఫోటో. Just drag and drop, control T. Next layer, నెక్స్ట్ వచ్చి పేరు. నెక్స్ట్ బ్రష్ ఎఫెక్ట్. దీన్ని మంటూ ప్లేలలో పెట్టేసుకుందాం. మల్టీ ప్లేలో అయితే సెట్ కావడం లేదు. డైరెక్ట్ నేను కలరే అప్లై చేస్తాను. ఈ ఇమేజ్కి సెట్ అయ్యే కలర్, నాకైతే ఈ కలర్ మంచిగా ఉంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే కిందున్న పేరే పైన కూడా పెట్టేసుకుంటాను. ఫాంట్ అనేది చేంజ్ చేసుకుందాం. నేను ఇది రెగ్యులర్గా వాడే ఫాంట్ అనమాట. బ్రష్ ఎఫెక్ట్ అనేది కొంచెం పెద్దగా అయిపోయింది. దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం.
రెండు కలిపి సెలెక్షన్ చేసుకొని కొంచెం కిందికి జరుపుకున్నాం. టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది కొంచెం జర కలర్ ఎఫెక్ట్ పెడదాం. ఓకే, డ్రాప్ షాడో ఒపాసిటీ తక్కువ చేసుకున్నాం. ఓకే, ఈ డిజైన్ అనేది ఇలా పర్ఫెక్ట్గా చేసుకొని మన మొబైల్లో స్క్రీన్ వాల్పేపర్ కూడా ఫైనల్ డిజైన్ సేవ్ చేసేసుకున్నాను. ఇది జేపీజీ ఫార్మాట్లో సెట్ చేసేసుకొని మన మొబైల్లోకి సేవ్ చేసుకొని స్క్రీన్ వాల్పేపర్ కూడా సెట్ చేసుకోవచ్చు. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకోసం మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు తీసుకువస్తాను. ఇక